ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్నటికి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, ఇతర బూత్ కమిటీ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. లోకల్ బాడీలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన కుండబద్దలు కొట్టాడు మరొకసారి. హిందుత్వమే నా జెండా ఏజెండా అని చెప్పడం జరిగింది. అయితే ఇదే ప్రాంతానికి చెందినటువంటి మరొక సీనియర్ నేత, మేడ్చల్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ నేడు తాజాగా హుజురాబాద్ గడ్డ మీద అడుగుపెట్టాడు. నిన్న బండి, నేడు ఈటల అంటూ జోరుగా చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన భారతీయ జనతా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, డిఫరెన్సెస్ లేదు. అంతర్గత విభేదాలు అనేటివి ఏ పార్టీలోనైనా సహజం అంటూ తనదైన శైలిలో స్పందించారు ఈటల రాజేందర్. అయితే మావోయిస్టు అంశానికి సంబంధించి, అలాగే హిందుత్వ ఎజెండాకి సంబంధించి ఆయన వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. తనకి బండి సంజయ్కి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా మీడియా సృష్టి, కొన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాయని చెప్పి ఈటల చెప్పడం జరిగింది. మోడీ ఏజెండానే మా జెండా, మా ఎజెండా అంటూ నర్మగర్భంగా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు, ముఖ్యంగా హుజురాబాద్ ఇలాకాలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంత కన్ఫ్యూజన్కి గురవుతున్నటువంటి మాట మాత్రం వాస్తవము. మరి ఎందుకు మీరు రావట్లేదు, భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనట్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అనేటువంటి ప్రశ్నకు సైతం ఆయన స్పందించడం జరిగింది. మేము కలిసే ఉంటాం, కలిసే పనిచేస్తాం, ఇదంతా కూడా మీడియా సృష్టి అంటూ దాటివేత ధోరణితో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్, హిందుత్వ ఎజెండాతోనే 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా హిందూ పోలరైజేషన్ అవసరం అని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈటల రాజేందర్ డైవర్షన్ పాలిటిక్స్ పనికిరాదు అనేటువంటి కామెంట్, రెండు పరస్పర భిన్నమైనవి, విరుద్ధమైనవి అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి హుజురాబాద్ గడ్డ మీద నిన్న బండి సంజయ్, ఇతర నేతలు యాక్టివ్గా ఉండాలి, మనం లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి అని దిశానిర్దేశం చేయడం జరిగింది. తాజాగా నేడు ఈటల రాజేందర్ పర్యటించడం పట్ల ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక్కసారి చూద్దాము వారు ఎవరెవరు ఏం మాట్లాడారు. కరీంనగర్లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే, ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు హిందూ ధర్మ రక్షకులందరూ ఒకటై, ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడప గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి, హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి, హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురుసిన ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన. నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురుసం తిరిగే దమ్ము నాకుందన్న. మీ అందరి ఆశీర్వాదంతో, మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించని చెప్తుంది. వాళ్ళ 2 సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడిగా మారిపోయినాయి. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు, గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా, మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలకు, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకు ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి, ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి, గ్రామంలో
ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్లు గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు ఈ వరుసగా ఎన్కౌంటర్లు లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఈ స్టాండ్ అయితే ప్రకటించింది. నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. ఒకటి హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ జరిగే బీజేపీ కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనకపోతున్నారు. మీకు సమాచారం ఉంటుందా సార్? హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. ఎందుకంటే మీరు కులం మతం ప్రాతిపదికన కామెంట్ చేసిన వాటికి కట్టుబడి ఉంటున్నారు. బీజేపీ హిందుత్వంతో ఎన్నికలు పోతున్నట్టున్నారు. అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్. నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పాను. నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయబోతున్నారా లేకపోతే ఎవరికి వెళ్ళిపోతున్నారు? హుజరాబాద్ వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడమే మా ధ్యేయం. అంటే ఒకటి మీరు అధికారంలోకి వస్తుందని చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమైన దూరుతున్న క్లారిటీ ఇవ్వబోతున్నారా? అది మీడియా సృష్టి. కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటిది ఏం లేదు. అంటే సంజయ్ రాయంద్ర కలిసి ఉన్నారా? కలిసి పనిచేస్తున్నాము అంతే. పార్టీ శ్రేణులతో మీటింగ్ అవుతున్నారు. జస్ట్ మీ అంటే మీరు కరీంనగర్ చాలా కొంత క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు? అదంతా నేను మళ్ళీ చెప్తున్నా. యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానళ్ళు చేస్తున్నాయి తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏం లేవు. బీజేపీలో విభేదాలు మీరు చెప్పదలుచుకుంటున్నారు? ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదో బీజేపీలో ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.